వెల్కమ్ బ్యాక్ టు ఫనాజ్ ఆఫ్నాండు. నమస్తే అందరికి. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. సో కాలేజ్ స్టార్ట్ అయ్యే 3 days అయిపోయింది అండ్ ఇంకా ఇంటికాడనే ఉన్నా. సో ఇప్పుడే సిద్దిపేట అయితే దాటినాం. సిద్దిపేట తర్వాత సిద్దిపేట దాటినాక ఇక్కడ ఒకటి టిఫిన్ బండి ఉన్నది. సో ఆడ ఆయన బాగా మంది ఉన్నారు, టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి అందుకనే. అండ్ అక్కడ బంకులు ఏం చెప్పబుద్ధి కాలేదు, ఎందుకంటే అక్కడ అన్న మంచిగా మెలోడీ సాంగ్స్ వింటుండే అక్కడ. సో నా బండి మైలేజ్ 60 నుంచి 52కి వచ్చి 60 నుంచి 50 వచ్చింది. అంతగానం క్రూజ్ చేస్తున్నా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? హైవేలో మైలేజ్ తక్కువనే ఇస్తారా అని చాలామంది కామెంట్ చేసారు. అవునా, నిజమా? ఇప్పుడైతే మసాలా దోశ ఇప్పుడైతే చెప్పచ్చు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో ఇప్పుడు నేను ప్రజ్ఞాపూర్ 7 hills కాడ ఉన్నా. ఇవరు మంజునాథ్ గారు జాయిన్ అయ్యండి. హెచ్ఎల్ కాడ నా పెద్ద అవుతుంది ఇలా బస్ దిగి. ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర సో వెళ్ళిపోవచ్చు. ఎంతరా ఇక్కడ నుంచి వస్తే 40 kilometers వస్తాయి ఇక్కడ నుంచి మన మైసమ్మగూడకి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. వెళ్దాం. అరే సార్ నేనే అనుకుంటా. వచ్చిండు బండి పట్టిండు. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఫ్రెండ్స్ ఆర్ డైమండ్స్. ఏమనదు. ఇదేం కర్మరా దేవుడా. ప్రస్తుతం ఇది రెండో ఫ్యూయల్ పంప్ అనమాట. ఫ్యూయల్ స్టాప్ ఇది రెండో ఫ్యూయల్ స్టాప్. దెబ్బకి 53 ఉండేది 50కి వచ్చేసింది. 60 నుంచి 50కి వచ్చేసింది. ఈ 200 kilometers 250. సో XP 95 కొట్టిరా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఓపెన్ ఆఫ్ చేసి లోపలికని రైట్కి దిప్పు. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ రైల్వే క్రాస్. నేను క్రాస్ చేయాలి అన్న మంజునాథ్ గడి చేసి. మైసమ్మగూడ నా జన్మభూమి. చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. సో ఇప్పుడే హాస్టల్ కూడా వచ్చిన అండ్ మంచిగా మాట్లాడిపోయాడు. అండ్ ఇది మోటో బ్లాగ్ అయితే కాదు, నార్మల్ లైఫ్ స్టైల్ బ్లాగింగే. సో థ్యాంక్ యూ ఇంతవరకు చూసినట్లయితే. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ మంచి బాయ్ చెప్పరా. ఓకే బాయ్.